హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ ఎలా గ్రేవీతో చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి గైస్. ముందుగా అయితే నేను 1/2 kg మటన్ అయితే తెప్పించాను అండ్ నీట్గా శుభ్రంగా అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, అన్నీ మెత్తటి పీసెస్ అండి, నేను తీసుకున్న పీసెస్ అన్నీ మెత్తటిగా కొట్టించుకున్నాను. ఇలా నీట్గా అయితే కడిగేసి పక్కన పెట్టుకొని, ముందుగా ఒక 4 ఆనియన్స్, 2 చిల్లీస్ అండ్ 3 టమాటాస్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ముందైతే కట్ చేసి మనం పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి అయితే మనం కుక్కర్లో చేయాలి కాబట్టి ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ కావాలండి. ఆయిల్ ఎంత హీట్ ఎక్కితే మనకు ఆనియన్స్ అంత మంచిగా వేగుతాయండి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అందులో వేసేస్తున్నామండి. వేసి బాగా కలుపుకోవాలి. అవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకు ఈ ఆనియన్తోనే అండి మనకి గ్రేవీ థిక్నెస్ అనేది వచ్చేది. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు టేస్టీ అనేది బాగా వస్తుందండి. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలోకి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్టీ బాగుంటుందండి. అది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో దాన్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ పసుపుని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర కూడా ముందుగానే కొద్దిగా వేసుకోవాలండి. ఆ ముక్కకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పుదీనా ఫ్లేవర్ అనేది, అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నాము ఇందులో. అండ్ టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఉంచాలండి. అది మగ్గిన తర్వాతనే మనం ఈ నాన్ వెజ్ మటన్ అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసేసి కొద్దిగా మగ్గ పెట్టాలండి. ఆ టమాటాస్ అన్నీ మొత్తం పూర్తిగా ఇట్లా మెత్తగా మగ్గిపోవాలండి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడైనా కారం ఎక్కువనే ఉండాలండి. మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే మటన్ కాబట్టి ఎక్కువనే ఇస్తున్నామండి, ఎందుకంటే నాన్ వెజ్కి పచ్చి వాసన అదంతా ఉండవద్దని. ఇప్పుడు అయితే మేము మటన్ కడిగి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేస్తున్నామండి. బాగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మనం వేసిన కారము అంతా, ఉప్పు అంతా ఈ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా అయితే కలిపి పెట్టుకోవాలి. బాగా చూడండి, ముక్కలకంతా కారం అంతా పట్టింది కదండి. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ అన్ని వాటర్ పోయాలండి. ఎందుకంటే మనం మటన్ పీసెస్ అనేటివి బాగా ఉడకాలి కదండి. మటన్ చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి, అందుకే 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నామండి. పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ది లిడ్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి తర్వాత ఆ విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత ముక్క తీసి మనం వాటర్లో చిరిమితే మనకు పీసెస్గా విడిగిపోయి రావాలండి. అప్పుడే మనకు మటన్ కరెక్ట్గా కుక్ అయినట్టు తెలుస్తుంది. ఇలా విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. మేమైతే 7-8 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసి గ్రేవీ ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. పీసెస్ కూడా మంచిగా 8 విజిల్స్ పెట్టాం కాబట్టి బాగా వస్తుందండి
టేస్టీగా కూడా ఉంటుంది. ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది, పచ్చిదనం లేకుండా. ముక్క బాగా ఉడికేసి చూడండి, ఇప్పుడు వేడిగా ఉందండి. ఆ లిడ్ ఓపెన్ చేయడానికి కొద్ది కష్టం అవుతుంది, చాలా వేడిగా ఉంది. చూడండి, ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి. ముట్టుకుంటే ఇలా మెత్తగా పీసెస్ కింద వచ్చేస్తుంది. అలా ఉన్న తర్వాత అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు. మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకొని అయితే మనము చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండు గుజ్జు అయితే ఇందులో వేసుకోవాలండి. టేస్టీగా ఉంటుంది. గ్రేవీ థిక్నెస్ అండ్ పులుపుదనం అంతా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ ఉడుకుతున్న మటన్లో అయితే మనము ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వడకట్టేసి ఆ చింతపండు గుజ్జు మొత్తం అందులో వేసుకోవాలండి. ఆ పులుపు ఫ్లేవర్ అంతా మటన్కి పట్టి గ్రేవీ టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత కలుపుకోవాలి ఒకసారి. ఈ గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలండి. థిక్నెస్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉంచాలి. అండ్ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందని చెప్పేసి సాల్ట్ అయితే వేసుకున్నామండి. చూడండి, బాగా ఉడుకుతుందండి. ఆల్రెడీ పీసెస్ ఉడికిపోయాయి, బట్ గ్రేవీ అనేది థిక్నెస్ కోసం అనేసి కొద్దిసేపు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. అండ్ ధనియా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి. గరం మసాలా వేసుకున్నాము. ఆ తర్వాత చూడండి, ఇప్పుడైతే మనకు గ్రేవీ అనేది థిక్గా అయిపోయిందండి. ఆ వాటర్ అంతా తీసేసుకుంది, మొత్తము థిక్గా వచ్చేసింది. ఇలా థిక్గా ఉంటే మనకి రైస్లో కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచేసి మనము ఫైనల్గా అయితే దించేసుకోవాలండి. ఇప్పుడు అది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది. యమ్మీగా టేస్టీగా ఉండే మటన్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. థిక్గా ఉండే మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. అండ్ ఇంకా ఏమైనా వెరైటీస్ వంటలు మీకు కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్. ఆ రెసిపీస్ అయితే చేసి చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. And don't forget to subscribe our channel.